ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి, మాట్లాడితే గొడవలవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులు వచ్చాయి. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోకూడదు. అదే నిజమైన జీవితం. నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు, ఈత రాని వాడే మునిగిపోతాడు. సమస్యలున్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. సమస్య వెంట పరిష్కారం, చీకటి వెంట వెలుగు, బాధకు తోడుగా సంతోషం ఎప్పుడూ వెంటనే ఉంటాయి. అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తించాలి. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకెళ్లే వారికి అవకాశం కనిపిస్తుంది. మొక్క ఏపుగా ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. ఏ పనినైనా ప్రారంభించడానికి ఆత్మస్థైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి. కానీ ఈ 3 దశలలో ముఖం మీద చిరునవ్వే ఉండాలి. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి మంచిది. గొంగలి పురుగు అని అసహించుకున్నవారు సీతాకోక చిలకలా మారిన తర్వాత వర్ణించడానికి మాటలు వెతుకుతూ ఉంటారు. మనిషి జీవితం కూడా అంతే. కష్టపడుతున్నప్పుడు రాని ఎవ్వరు నువ్వు సుఖపడుతున్నప్పుడు వెతుక్కొని మరీ వస్తారు. అడవికి పోయిన రాముడు రాజే, జూదం ఓడిన ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం గొప్పదైతే జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు ఎప్పటికీ రాజువే. చర్య విత్తనమైతే సంకల్పం ఎరువు. ప్రతిరోజు నీళ్లు పోయడం అలవాటు. మొలక పెద్దదైతే ఆ చెట్టే క్యారెక్టర్. అది గెలుపు అనే ఫలాన్ని, సంతృప్తి అనే ఫలితాన్ని ఇస్తుంది. అందరిని సంతృప్తిపరచాలనుకోవడం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, నిన్ను నువ్వే కించపరుచుకోవడం, మార్పుకి భయపడడం, గతంలో జీవించడం, ఈ 5 లక్షణాలు విడిచిపెట్టాలి. అవసరం, అవకాశం, అవమానం ఇవి మనిషి ఎలా ఉండాలో, ఎలా బతకాలో నేర్పిస్తాయి. తిన్నది కడుపులో ఉండిపోదు, కానీ అన్నది మనసులో ఉండిపోతుంది. అందుకే ఒక్క మాట అనే ముందు ఆలోచించాలి. ఎక్కడ అహంకారం ఆరంభమవుతుందో అక్కడ పతనం ప్రారంభమవుతుంది. బతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. స్వార్థం ప్రశాంతతనివ్వదు. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. ఈ లోకంలో ఎదిగిన వాడి పరిచయం కోసం అందరూ ఎగబడతారు. కానీ మన పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం అసలు తట్టుకోలేరు. రేపు బాగుంటుందిలే అనే ఆశ ఒకవైపు, రేపు అయినా బాగుంటుందా అనే ఆందోళన మరొకవైపు.
ఇదే జీవితం. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏది ఉండదు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరి కొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. ఇంకా మరి కొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. మాట మౌనమై మనిషి లోపల మనసు పడే తపన యొక్క భాష పేరే భావనలు అంటారు.